కోవూరు గ్రామంలో ఉన్న కోవూరు మండలంలో ఉన్న రైతులందరికీ కూడా ఒక వ్యవసాయ శాఖ ద్వారా ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే ప్రతి రైతు కూడా వారి యొక్క పొలాన్ని ఈ పంటలో గ్రామ వ్యవసాయ సహాయకులతోటి ఈ పంట నమోదు చేయించుకోవాలి. ఇప్పుడు ఎవరైతే ఈ పంట నమోదు చేస్తున్నారో దానిని బిఏఏలు చేసే ముందు వాళ్ళకి ఒక సెలక్షన్ చేసుకోగానే రైతులకి ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. మీ పంటని నమోదు చేస్తున్నాము పలానా తారీఖున అని చెప్పి రైతుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది. ఆ సమయానికి వాళ్ళు వచ్చినట్లయితే వాళ్ళ సమక్షంలో జరుగుతుంది. లేని పక్షంలో కూడా వీళ్ళు క్రాప్ బుకింగ్ చేయడం జరుగుతుంది విఏఏలు. సో బుకింగ్ చేసిన వెంటనే వాళ్ళకి మరలా మీ సర్వే నెంబర్లో ఈ పంటని మేము బుక్ చేయడం జరిగింది అనేది ఇంకొకటి మెసేజ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దాన్ని చూసుకుని వాళ్లే రైతులు కూడా కర్షక్ అనే లాగిన్లో అంటే karshak.ap.gov.in అనే లాగిన్లో వాళ్ళు కూడా వెరిఫై చేసుకుని అది కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గా ఉన్నట్లయితే యాక్సెప్ట్ కొట్టడం. ఒకవేళ వాళ్ళ సర్వే నెంబర్లో వాళ్ళ పేరు కాకుండా ఇంకెవరి పేరు మీద నమోదు చేసినా, వేరే రకం నమోదు చేసినా కూడా దాన్ని రిజెక్ట్ చేసినట్లయితే మరలా విఏఏ ఆ పైరుని మరలా వెళ్ళి ఫ్రెష్గా కరెక్ట్తో నమోదు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రైతులకి వాళ్ళ యొక్క ఆమోదంతోనే ఈ పంట అనేది పూర్తిగా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ప్రతి రైతు కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేపించుకోవాలి ఏపీఎఫ్ఆర్ పోర్టల్లో. అంటే ప్రతి మనిషికి ఆధార్ నంబరు ఎలాగా ఇంపార్టెంటో రైతు అనే దానికి ఈ ఫార్మర్ ఐడి క్రియేట్ చేయించుకోవడం అనేది, ఈ ఐడి అనేది ఇంకా ఫ్యూచర్లో ప్రతి దానికి కూడా లింక్ చేయబోతున్నారు. కాబట్టి మీ ఎవరైనా సరే రైతు వాళ్ళ పేరున పొలం ఉన్నట్లయితే, సాగు చేసుకున్నట్లయితే గనక వాళ్ళు మీ యొక్క గ్రామ వ్యవసాయ సహాయకుల్ని కానీ వ్యవసాయ అధికారిని, తర్వాత ఏదన్నా డౌట్ ఉన్నా కూడా మా యొక్క సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయం ఇక్కడ ఉంది కాబట్టి ఈ కొవ్వూరు తాలూకా ఆఫీస్ కాంపౌండ్లోనే ఉంది. సో ఎవరైనా కూడా మమ్మల్ని సంప్రదించినట్లయితే ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా కూడా డైరెక్ట్గా ఎవరైనా కూడా రైతు కూడా నేరుగా మీ సేవా సెంటర్కి లేకపోతే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి వాళ్ళకు ఒక లాగిన్ క్రియేట్ చేయించుకుని వాళ్ళు కూడా ఏపీఎఫ్ఆర్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవచ్చు.